ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవాళ పేపర్ పట్టుకుందామంటే పాడై ఉడుకుడుకుంది, గరం గరం కాలుతుంది, పాడైపోను, సెగలు పొగలు వెళ్తుంది ఇవాళ పేపరు. తారక రాముడు పరిశాలలో కూర్చుండులా, పరిశాలలో కూర్చొని పక్క పోయి సీట్ వేసి పెట్టిండు. ఆ సీట్కాయ ఊకి ఎదురు చూస్తూ ఉన్నాడు. చర్చకు రమ్మని చెప్పి నువ్వు ఢిల్లీకి పారిపోయినవేంది రేవంత్ రెడ్డి, నన్నేమో చర్చకు రమ్మంటావు, నువ్వు ఢిల్లీకి పారిపోతావా అని అడుగుతుడు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కేటీఆర్ పక్కన సీఎం కోసం వేసిన కుర్చీ చర్చకు రావాలంటే ఈయనతోటి. ఇలా ఈ చిన్న సన్న డ్రామాలు ఉండే ఈ రాజకీయ నాయకులు అయ్యి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడతాందుకు అదేమన్నా ఏందా, అదేమన్నా అసెంబ్లీనా ప్రెస్ క్లబ్లో చెప్తా, ఆ ముచ్చట కూడా చెప్తా. కానీ పారిపోవడం రేవంత్ రెడ్డికి కొత్త ఏం కాదు. అంటే రేవంత్ రెడ్డి గతంలో కూడా పారిపోతుండే కదా, కొత్త ఏం కాదు. రచ్చ తప్ప చర్చ చేయడం అసలుకే రాదు. నువ్వు రాకపోతే డిప్యూటీ సీఎం అన్న రావాలి, లేకుంటే వ్యవసాయ శాఖ మంత్రి అన్న రావాలి. నేను వచ్చిన కూర్చుంటే నువ్వు రాకున్నా కానీ డిప్యూటీ సీఎం అన్న రావాలి, ఆయన రాకుంటే వ్యవసాయ శాఖ మంత్రి అన్న రావాలి. చెప్పు, బాలకృష్ణ డైలాగ్ వేసిండు, స్థలం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా, ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా, ఎక్కడ చెప్పినా ఒకటే మాట, బాలకృష్ణ డైలాగ్ చెప్పేసిండు. ఈసారి రాకుంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ ధ్వజం, కేటీఆర్ ధ్వజం. పార్టీ నేతల్లో ప్రెస్ క్లబ్ వద్దకు సీఎం కోసం కుర్చీ సీటి. అమ్మ, ఇప్పుడు ప్రజలారా, మరి నాకు తెలిసి అడుగుతున్నా తెలియక అడుగుతున్నా, కానీ అడగనైతే అడుగుతా. తప్పు చెప్తే ఎరికేగా కామెంట్ ఎట్ట పెట్టాలనేది మీకు నచ్చినట్టు పెట్టు, నష్టం లేదు. నేను తప్పు మాట్లాడితే నచ్చిన కామెంట్ పెట్టు. ఇదంతా రాజకీయ డ్రామా కాదా? ఇవన్నీ లేచాలు తప్పితే ఆయమనే ఉన్నాయి ఒకటన్నా. ఈయనంట చర్చ పెట్టినట, ఈయనంట ఏది ప్రెస్ క్లబ్లో పోయి కుర్చీ వేసి కూర్చునే, ఈయన పక్క పోయి కుర్చీ వేసే కుర్చీ వేసి ఎదురు చూస్తున్నట. వెనకడికి పెద్ద మనుషులు చెప్తారు, రోగు తప్పినోడు బారు పెడితే గుండు గాలికే పోయిందంట, తలగాలి హత్తులు తలగలే. మరి రోగు తప్పినోడు కాబట్టి మరి గుండు కరెక్ట్ జాగలేదు, తలకి పాడవుతుంది. ఆయనేమో ఢిల్లీకి పోయిండు, ఈయననేమో ప్రెస్ క్లబ్లో కూర్చుండు. ఇప్పుడు రైతుల గురించి కానీ, ప్రజల గురించి కానీ, ఉద్యోగుల గురించి కానీ, సమస్యల గురించి కానీ మాట్లాడుతందుకు అసెంబ్లీలోకి పోయి మాట్లాడాలన్నా, మీకు నచ్చిన కాడ ప్రెస్ క్లబ్లలో కూర్చొని మాట్లాడాలన్నా, ఇది సిగ్గుతప్పిన రాజకీయం అంటారా, ఏం రాజకీయం అంటారు ప్రజలారా చెప్పుడు జరా. అసెంబ్లీ ఏం పనుకున్నది, అసెంబ్లీలో మాట్లాడుకుంటే కాదు. 5-6 సార్లు అసెంబ్లీ సమావేశాలు పెడితే ఒక్కసారి అటెండ్ అయ్యారు మీ అయ్య. 36-38 మందిని ఎమ్మెల్యేలుగా గెలిస్తే వాళ్ళంతా కలిసి మీ అయ్యను కోరుకోరు. ప్రతిపక్ష నేతగా ఉండు సార్, మా సమస్యలు జనాల సమస్యలు మొత్తం చెప్తాను, ప్రతిపక్ష నేతగా ఉండు సార్ అని చెప్తే ఒక్కసారి పోయి వచ్చిరు. సిగ్గిశరం తప్పిన ముచ్చట మీది. ఒక్కసారి పోయి వచ్చి ఇవాళ ఎక్కడవా రేవంత్ రెడ్డి అంటే, రేవంత్ రెడ్డి ఇవాళ కాకుండా ఇంకా 4 రోజులకైనా అసెంబ్లీకి వస్తాడు. అసెంబ్లీ రాకుండా అయితే ఉండడు కదా. అసెంబ్లీలో నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే మొక్కు బట్టి గుంజి అడగాలి, ఏం రేవంత్ రెడ్డి ఏం చేత చేస్తున్నావు, అసలు నీకు వస్తాయి పదవి చేయడం రాదా, లేకపోతే దిగి వెళ్ళిపో, హనుమంగల్లో 10 ఏళ్ళు మేము చేసినాం, మేము చేస్తామని చెప్పాలి. గట్లా మోపిలాని ముచ్చట గట్టు ఉంటుంది. అంతేగాని ప్రెస్ క్లబ్లా, ఆ లూమినీ పార్కులా, లేకపోతే ఇంకేమన్నా ఎల్బీ స్టేడియంలో పెట్టుకోపోయి నిమ్మలంగా పెడ్లైట్ వేసి మంచి నిమ్మలంగా అంత రాష్ట్ర ప్రజలు మొత్తం పిలిపించి చర్చ పెట్టుకోరాడ. నీ ప్రతాపం నా ప్రతాపం చూద్దామని మీరంతా ఒక దిక్కు కూర్చోరి, వాళ్ళంతా ఒక దిక్కు కూర్చుంటారు. మీరు రాజకీయ నాయకులు అంటారా, రౌడీలు అంటారా మిమ్మల్ని? పోయి ప్రెస్ క్లబ్లో కూర్చొని ఇక ఏది రావాలి రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి వస్తాడు. సరే, మరి గతంలో కూడా ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, ఎవరికైనా కానీ రాని దమ్ముంటే చర్చకు రాని చాలాసార్లు అన్నాడు. ఒక్కసారి అన్న ఎదురుగా పోయి కూర్చురా. ఈ జనాలని ఎందుకు ముంచుతారని ఆయన నాకు అర్థం కాదు. కానీ ఈ జనాలని ఎందుకు పక్కదారి పట్టిస్తారు? మీరంతా ఒకటే కదా, మీరంతా ఒకటి కాదా? మీ దగ్గర దమ్ము ఉంటే, మీ పార్టీ వాళ్ళ దగ్గర దమ్మున్నా, నీ అయ్య దగ్గర దమ్మున్నా, నీ దగ్గర దమ్మున్నా, నీ బావ దగ్గర ఉన్నా కానీ బరాబర్గా ఇప్పుడు మీ బావ వస్తూనే ఉంటాడు అసెంబ్లీకి, నువ్వు పోతూనే ఉంటావు. పోయి అసెంబ్లీలో మాట్లాడాలి. మీ అయ్యని పిలుచుకోరాలి ఫస్ట్. ఈ అమ్మ పండి పక్కన వస్తలేవు, నాకు అర్థమవుతుంది ముసలోనికి పాడైపోను. సరే, 18 నెలల నుంచి ఒక్కసారి పోతాడు అసెంబ్లీకి. అది ఎందుకు పోయిండా? ఒకసారి కూడా పేరుకు వచ్చేయగలని. బల్లెల పొరగాలు ఉంటారు కదా, 4వ తరగతి 5వ తరగతి పొరగాలే, నీకు ఆదర్శాతం తగ్గిందిరా సార్ రమ్మన్నాడు, ఇవాళ రావాలి,
లేకపోతే అది తగ్గిందంటే పాస్ పేరు తెలిపోయినాడు నువ్వు ఫెయిల్ అవుతావని చెప్పగానే మమ్మగాని సార్ మయ్యగాని సార్ అని పోయి 4 రోజులు పోయి మళ్ళీ బడి బంద్ అవుతాడు. అంతకంటే అధ్వానంతలుగా పడ్డారు మీరు. ఎంత ముద్దుగా ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల సమస్యల గురించి మాట్లాడాలంటే వేదిక ప్రెస్ క్లబ్ అయినా అది అసెంబ్లీకి తాళాలు వేసినారు. మీ పంచాయతీలు అసలుకు ఈ రేవంత్ రెడ్డి అంటే నిజంగా మీ పేలాటం మొత్తం ఆగాలంటే వాస్తవానికి ఈ టైం కల్లా మీ మీద అవినీతి అక్రమాలు మొత్తం బయటకు తీయాలి. ఒక్కొక్కటి బయట పడితే ఈ టైం కల్లా ఏం చేయాలనేది జనాలు చూసుకుందరు. ఎంత ముద్దుగా ప్రెస్ క్లబ్కి పోయి ప్రెస్ క్లబ్లకి ఉండమని మీకు ఓట్లు వేసిరా? ప్రెస్ క్లబ్లో పోయి పంచాయతీ చెప్పుకోమని ఓట్లు వేసిరా జనాలు అంటున్నా మీకు. ఇంకా అక్కడ కూర్చొని ఎదురు చూస్తున్నట్టు బిల్డప్. ఎక్కడ వాయ రేవంత్ రెడ్డి సిగ్గుండాలి జర్నాన్న పాడైపోయిన ప్రెస్ క్లబ్లో పోయి మీటింగ్ పెడతాందుకు. పారిపోవడం రేవంత్ రెడ్డికి అలవాటే. రచ్చ తప్ప చర్చ చేయడం రాదు. నువ్వు కాకపోతే ఓ డిప్యూటీ సీఎం అన్న రావాలి, ఓ వ్యవసాయ శాఖ మంత్రి అన్న రావాలి. ఈయన కోసం డిప్యూటీ సీఎం అన్న రావాలి, వ్యవసాయ శాఖ మంత్రి అన్న రావాలి. అది గట్టిగా మాట్లాడాలంటే కేటీఆర్ ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఎమ్మెల్యేవి. అందరు ఎమ్మెల్యేలా నువ్వు ఒక ఎమ్మెల్యేవు అంతే కదా. పార్టీలో నీకు ఎంత పెద్ద స్థానం ఉందో సంబంధం లేని విషయం. ఎమ్మెల్యేవు. నీ ఎమ్మెల్యే కోసం ముఖ్యమంత్రి రావాలని అయితే డిప్యూటీ సీఎం రావాలా నీ కోసం? మరి పోరాదు, అసెంబ్లీకి పోరాదు. డిప్యూటీ సీఎం ఆన్నే ఉంటాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఆన్నే ఉంటాడు, సీఎం ఆన్నే ఉంటాడు, అందరూ ఆన్నే ఉంటారు. కాడ దొరకరా నీకు? ఈయనంట నేను ఇంత లాడ్ సాబ్ని వచ్చినా నా కోసం మీరు రారా? చెప్పు. బాలకృష్ణ డైలాగ్ వేసిండు, సమయం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? రావాలి పక్కా. ఈసారి రాకుంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పాలి. అసలు తెలంగాణ ప్రజలకు మీరంతా క్షమాపణ చెప్పాలి. మీరు ఏమక్కరకు అసెంబ్లీకి వస్తలేరు అనేది మీరు క్షమాపణ చెప్పాలి. సిగిదప్పిన ముచ్చట తప్పితే కేసీఆర్కు క్షమాపణ చెప్పాలంట. ఏమని క్షమాపణ చెప్పాలి కేసీఆర్కు? మీ అయ్య వచ్చిండు నిండా ఆడ కష్టపోతే ఆయన వచ్చి ఆడ అసెంబ్లీ కూర్చొని ప్రజల సమస్యలపైన మాట్లాడుతుండు. ఇక కేసీఆర్కు ఈయన క్షమాపణ చెప్పాలి. అంత దొంగలే వీలైనా వాళ్ళైనా. పార్టీ నేతల్లో ప్రెస్ క్లబ్ వద్దకు సీఎం కుర్చేసి కూర్చున్నాడు. కుర్చేసి కూర్చుంటున్నారాడు, బిస్సేసి కూర్చున్నారాడు. ఎందుకంటే మీరు అంత ఒకటే అంత మీకు గురువు అంతా ఒకటేనా? పాడై బెంచ్లే అలా కానీ మీకు చదువు చెప్పినాడు అంతా ఒకటేనా? ఈయన బట్టాన్ని ఏమంటాడు, సభలో చర్చిద్దామంటే ప్రెస్ క్లబ్కు రాదాంతం ఏంది మరి? అంతే కదా. ఇప్పుడు సభలో ఆడికి రావాలి కదా, సభకు వచ్చి ముచ్చట పెట్టాలి. కానీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా గల్లంతే. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్కు డిపాజిట్లు గల్లంత అయ్యేది జనాలు చెప్తారు. బట్టి విక్రమార్క గారు మీరు కాదు చెప్పేది. ఉడత ఊపులు మస్తు కూపుతారు. కానీ ఒక్క ఈ పాడైపోయిన ఎలక్షన్ పాడైపోయిన దబ్బన పడతలేవుగా. దబ్బన పడితే పిల్లగాడు తెలిసిపోవు. ఒక ఏం ఆరాట పడుతురు ఊర్లలో కూడా చేతులు పడుతురు ఒక్కొక్క ఆయన. అప్పుడే నేను స్పందించే అంత స్థాయి నీది కాదు కేటీఆర్ది అంట. బట్టి విక్రమార్క మహేష్ అంటున్నాడు. మహేష్ గౌడ్ ఆయన ఉండే కదా, నేను స్పందించే అంత స్థాయి నీది కాదు. నిజంగా కూడా కోరుకోరు మీరు. గీనకు రేవంత్ రెడ్డి దూకుతాడు, బట్టి విక్రమార్కకు గీన దూకుతాడు, లేకపోతే మహేష్ అంటే ఆయనకు గీన దూకుతాడు, అద్దెంకి దయాకర్కి ఒక ఆయన దూకుతాడు అని కోరుకొని మీరు అటు వాళ్ళు ఇటు ఉండూరి. ఏం రాజకీయం చేస్తున్నారు ఆయన? గదర్ రాజకీయం. ఈ తెలంగాణలో ఉందా ఈ దరిద్రం? మొత్తం భారతదేశం మొత్తం గిట్నే ఉందా? 7 పంచాయతీలు అన్నే ఉన్నాయి. వీళ్ళ పంచాయతీలు రియల్ ఎస్టేట్ పంచాయతీలు అన్నే ఉండే, భూముల పంచాయతీలు అన్నే ఉండే, ఫోన్ ట్యాపింగ్ పంచాయతీ అన్నే ఉండే, కార్లెస్ పంచాయతీ అన్నే ఉండే. ఎన్ని పంచాయతీలు అన్నే పెట్టి ఇంటోళ్ళు కూడా చెప్పిరు కదా నీ నాశనం అయిపోను. కల్వకుంట్ల కవితక్క కూడా చెప్పింది చక్కదానంగా, నా ఫోన్ ట్యాప్ చేసిర్రు, నా ఫోన్ ట్యాప్ చేసిర్రు, నా ఫోన్ ట్యాప్. మరి ఎక్కడ బా నీ ఫోన్ ముచ్చట? ఇవన్నీ వీళ్ళంతా అంతర్గతంగా ఒకటే ఉన్నట్టు ప్రజలారా. రేవంత్ రెడ్డి అయినా, కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, కవితమ్మ అయినా, హరీష్ రావు అయినా, బట్టి విక్రమార్క అయినా వీళ్ళంతా ఒక జాతి పిల్లలే ఉన్నట్టు పాడైపోను. ఈ పేపర్లో సోపుటప్పు తప్పితే ఇంకేమైనా ఉన్నదా? మీకు నిజంగా కూడా జనాలకు ఏమైనా మంచి చేయాలంటే దమ్మున్న మొగోళ్ళు అయితే, మునగాన్లు అయితే అసెంబ్లీలో కూర్చోవాలి, అసెంబ్లీలో చర్చ పెట్టాలి. బరాబరుగా మీ అయ్యని బయటికి తీసుకురావాలి. మీ అయ్యని తీసుకొని వచ్చి అసెంబ్లీలో కూర్చొని మీరు ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు, చక్కదన తెలంగాణ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే, మంచి మిగులు బడ్జెట్ తోటి మీ చేతిలో పెడితే, రేవంత్ రెడ్డి నీకు సిగ్గు అనిపిస్తలేదా, లజ్జ అనిపిస్తలేదా, ఎందుకు తెలంగాణ అపలపాలు చేస్తున్నామని అడగరాదు మీరు మునగాళ్ళు అయితే? అడుగురికి అట్లా గది చేత కాదు. మీరు ఏమి ఇచ్చి పాడేయరని మొత్తం అప్పులు చేసి పక్కకు తప్పుకుంటుంది. ఇప్పుడు అది నడిపించాలంటే తలకాయల పానం తోకలకు వచ్చి పాడవుతుంది.
మళ్ళీ పైన ఏమనంటే ఉడత ఊపులు ఊపుకుంటా ప్రెస్ క్లబ్ కాదు ప్రజలారా, ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టాలన్నా అసెంబ్లీ మీటింగ్ పెట్టాలని చెప్పారు మీరు ప్రజలే మీరే. ఇక ఇలా వల్ల ఇది పాడైతే లేదు. లేకుంటే పని చేయరు, ప్రెస్ క్లబ్లో వద్దు అసెంబ్లీలో వద్దు, ఎల్బీ స్టేడియంలో పెట్టురు మీ దగ్గర దమ్ముంటే. ఎల్బీ స్టేడియంలో పెట్టి ఎవడు లంగోడు దొంగోడు మొత్తం బరాబరుగా తెలిసాలి. తేల్చినానికి అప్పుడు తెలుపుతారు, జనాలే చెప్తారు ఇలా మంచోడు ఓడు చెడ్డోడు ఓడాలి. జనాలకి ఏమైనా నలిపి పెడుతున్నారు నాయన మీరంతా? ఏ ఒక్కడన్నా జనాలకు కానీ మీ ఎకరం భూమి కానీ గుంట భూమి అమ్మి ఎవడన్నా జనాలకు సాయం చేసిన లీడర్ ఉన్నాడు ఎవడన్నా? అంత జనాల సొమ్ము తింటాను తలిగిరు, తెలంగాణ మొత్తం సర్వనాశనం చేస్తాను తలిగిరు. ప్రజలారా నేను చెప్పిన ముచ్చట అబద్ధం ఉన్నా ఏ మాత్రం తప్పు ఉన్నా కానీ బరాబరుగా కామెంట్ పెట్టి ఉంటాం మరి.